లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. సార్ మీ కాళ్ళ దగ్గర బాంబు. బాంబా? నేను బోర్డర్లో బాంబులతో ఆడుకున్నవాడిని. ఆఫ్టర్ ఆల్ దీపావళి బాంబుని కేర్ చేస్తానా? నేను శతకుల్ని కేర్ చేయలేదు మ్యామ్. అబ్బా! భగత్ గారు బాంబుకు బలైపోయారా సార్? ఇంకేముంది, పోతున్నాడు. భగత్ గారు తొందరపడి వెళ్ళొద్దు సార్, ఆఖరి శ్వాస విడవద్దు సార్. మీరు లేరు కాలని ఊహించుకోలేరు సార్. మీరు కొంచెం ఆపుతారా? అబ్బే, ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. చెప్పండి సార్, అదేమిటో. నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇవ్వడమే. మీరు ఇస్తారా? మీరు ఇవ్వండి సార్. మ్యాచ్ కాదు, బ్లడ్ గ్రూప్ లాగా మీ ఇద్దరు మౌత్ గ్రూప్ లో ఒకటే. మీరు ఇవ్వడమే కరెక్ట్. ఇవ్వండి, కమాన్ ఇవ్వండి. నీ నోట్లో నోరు పెట్టం కంటే మున్సిపాలిటీ తొట్లో 4 పెట్టం పెట్ట. సారీ, నేను బతికే ఉన్నాను. మనిషి దున్నపోతు కాదు. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం కాదు, ఏం కాలేదు, చూడు, ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఏంట్రా మాది కాలుస్తున్నావు? దొరికింది, నేను కాల్చుకున్నాను. దొరికిందా? మళ్ళీ కాల్చేస్తాం ఏంట్రా? నాది కాలు కింద దొరికింది, కాలుస్తున్నాను. ఏంట్రా నీకు దొరికేది? లేకపోతే ఏంటండి? అరే భూచక్రం ఇక్కడ పెట్టి ఇటు తిరిగే లోపల దొరికిందని కాల్ చేస్తాడు ఏంటండి? గన్నుకొని చెవులు పిండుతావుబే. ఇదేంటండి మరి మేనర్స్ లేకుండా? నకరాలు చేస్తే నరాలు తీస్తా. ఇంకొకసారి మా పోరగాని చెవులు లాగినావనుకో బండకేసి నూగుతా. నువ్వు రారా బిడ్డ. ఇప్పుడు అర్థమైందా అద్దె ఎక్కువ ఎందుకు ఇస్తాను? అమ్మో అమ్మో, ఎంత మోసం. అద్దెక్కిస్తానంటే పిచ్చోడు అనుకున్నాను, నాకెక్కిస్తాడనుకోలేదు. ఇదిగో ఇంకోసారి ఆ ఫ్యామిలీని ఇంట్లోకి రానివద్దు. వరస్ట్ ఫెలోస్. ఇదిగో వచ్చేసారు, తినండి రా, బాగా మెక్కి వెళ్ళండి. నాస్టీ ఫెలోస్. హలో, ఏంటి భోజనాలు ఇంకా రెడీ అవ్వలేదా? అదే లేదండి, రండి అదే కదా. కూర్చోండి, దానన్నా కూర్చో బాబు, కూర్చోమ్మా, దా కూర్చో. సుజాత ఎక్కడా? భయం ఇంకా పోయినట్లేదు, ఆకలేట్లేదని పైన కూర్చుంది. నేలు తీసుకొస్తాను. పండగ పూట కూడా టీవీ ఏంట్రా ఆపేసి భోజనానికి రండి. ఏంట్రా లుక్, టీవీ ఆపే. ఇష్టం దాన్ని దేశించకూడదు, దేశించేదాన్ని ఆశించుకోకూడదు, ఆశించేదాన్ని ఆశించకూడదు. ఇంకొకసారి ఆ టీవీ భాష మాట్లాడు. మీరు చేయబడిందా ఆత్మహత్య చేసుకుంటా. చైల్డ్ సైకాలజీ, పిల్లల మీద టీవీ ప్రభావం గురించి ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఏమీ అనలేదు. అన్న కూడా. ఇక్కడ కూర్చుంది, ఎంత కావాలంటే తిను. బాగా తిను, అస్సలు మొహాట పడకే, తిను. నీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానివే నార్మల్, మిగతా వాళ్ళందరూ 30 ఫెలోస్. ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది.
నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు, పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చేసే కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగా మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయటం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపలికి రా. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకి లెక్క ఆవుకావు అంటావు నువ్వు ఒకడం. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సేషన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉంగాడి సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో, ఏం చేస్తున్నారండి? సూసైడ్. ఆత్మహత్య? మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో, అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏమిటి? ఈ హింస భరించలేక ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియలు ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా? వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా, నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. అలాగేనండి. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడిప్పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తేలేదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మై డార్లింగ్. కళలు ప్లస్ కల్పన ఇస్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ దోమ. మూడు సంవత్సరాల నుంచి నేను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పడవా? టూ మచ్. నువ్వు టూ మచ్చే. నా కోసం నీ గుండె తలుపులు ఎప్పుడు తెరుస్తావు? తలుపులు కిటికీలు తెరవడానికి ఏదైనా బెడ్రూమా? ఏది లేదే. చెప్తా. ప్రేమించడానికి ఖర్చు అవ్వదుగా? ప్రేమ వరకు ఓకే, ఆ తర్వాత పెళ్ళి అంటే? అయితే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోతారా? పెళ్ళే కాదు, ఖర్చు పెరిగే పని ఏది చేయను. ఇలా ఒంటరిగా ఉంటే బోర్ కొట్టడం లేదు? నాకు లేని బాధ నీకెందుకు? నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? ఏంటి లేడీ విలన్ లాగా బెదిరిస్తున్నావు? 600 అయినా నేను పెళ్లి చేసుకోను అంతే. ఎలా చేసుకోవో నేను చూస్తాను. ఒక పెళ్లి కాని ఆడపిల్ల మనసు పడితే పెళ్ళైనా చేసుకుంటుంది, లేకపోతే ఆత్మహత్య అయినా చేసుకుంటుంది. ఏంటి భయపెడుతున్నావా? కాదు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. బ్లాక్ మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు. మన పెళ్లి జరగదు.